హలో ఎవ్రీవన్, మీ అందరికీ సనాపూర్ లేక్ చూపిస్తానని చెప్పాను కదా. సనాపూర్ అనే విలేజ్ వచ్చేసి గంగావతి తాలూక్, కొప్పల్ డిస్ట్రిక్ట్, కర్ణాటకలో ఉంటుంది. అయితే సనాపూర్లో ఉండే సనాపూర్ లేక్ గురించి మీలో ఎంతమందికి తెలుసో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ కర్ణాటక విజిట్ చేయడానికి వచ్చి హంపి చూసిన ప్రతి ఒక్కరూ దీన్ని విజిట్ చేసి ఉండాలి. మేబీ ఇక్కడే ఉండే వాళ్ళైతే ఇక్కడే కదా చూద్దాం అనుకోవచ్చు, లేదు వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇది కూడా చూసేయండి. అయితే నేను వెళ్ళింది ఇదే ఫస్ట్ టైం, నాతో పాటు మీరు చూస్తారా? మరి ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వలా సాగే తోవంత, నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా? నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటున్నారా? అయితే హంపి టు సనాపూర్ లేక్కి 43 minutes టైం పడుతుంది. డిస్టెన్స్ వచ్చేసి 26 kilometers ఉంటుంది. మన లెఫ్ట్ సైడ్ వాల్ కనిపిస్తుంది కదా, అది లేక్లో ఉండే వాటర్ విలేజెస్కి రాకుండా కట్టారు. అయితే ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు కిందకి విలేజెస్కి అది వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వకుండా ఇక్కడ ఉండే గవర్నమెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది ఎప్పటికప్పుడు. నేనైతే ఈ వాల్ చూసి వాటర్ ఏమో కిందకే ఉండొచ్చు కదా అనుకున్నాను, కానీ ఈ వాటర్ ఎంత ఫ్లో ఉన్నదనేది మీరు కూడా చూస్తారా? చూసారు కదా ఈ వాటర్ ఫ్లో ఎంత ఉంది అనేది. ఈ వాటర్ అంతా వచ్చేసి తుంగభద్ర నుంచి మెయిన్ కెనాల్ ద్వారా సనాపూర్ లేక్కి వస్తుంది. ఇక్కడ నుంచి కెనాల్ వాటర్ తుర్విహాల్, సింధనూర్, మస్కి, కవితాళ్, మాన్వి, సిర్వార్, రాయచూర్ వరకు ఉన్న అన్ని పంట పొలాలకి చేరుతుంది. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కర్నూలు వైపుకి ఈ వాటర్ అంతా ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే వేలో బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, వైట్ కలర్ది. ఇక్కడ వచ్చేసి చందమామ మూవీలో శివబాలాజీ యాక్సిడెంట్ సీన్ ఉంది కదా, అది ఇక్కడే చేశారంట. ఇక్కడ ఇదనే కాదు, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తూ ఉంటారు. మూవీ షూటింగ్స్కి ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది చూడటానికి ఎంత బాగుంటుందో అంతే ప్రమాదంగా ఉంటుంది. చాలా డీప్ ఉంటుంది వాటర్ అయితే. మనం అది ఎక్కడ డీప్ ఉంది అనేది మనం చెప్పలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్విమ్ చేయడం వచ్చు కదా, నేను స్విమ్ చేయగలను అలాంటి కాన్ఫిడెన్స్ ఇక్కడ పనికిరాదు. సో బీ కేర్ఫుల్. మీకోసం ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ కొరాకిల్ రైడ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, మేము వెళ్ళిన కొన్ని రోజులకు ముందు ఒక ఫారినర్ అలాగే స్విమ్ చేయడానికి వెళ్ళి ఆ రాళ్ల మధ్యలో కాలు ఇరుక్కొని అతనికి స్విమ్ చేయడానికి రాక చనిపోయాడని కూడా చెప్పారు అక్కడ మాకైతే. అలాగే మేము వచ్చిన 2 daysకి తర్వాత ఇప్పుడు వచ్చి హైదరాబాద్ అనన్య డాక్టర్ అని ఒక కేసు వచ్చింది కదా, ఆమె కూడా స్విమ్ చేయడానికి రాకే చనిపోయారు అని చెప్పి వచ్చింది. మేమైతే నిజంగా షాక్ అయ్యాం తెలిసి మాకు. అందుకే చెప్తున్నా కదా, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన వాళ్ళైతే. మీకు ఒకవేళ స్విమ్ చేయాలి అని అనిపించింది అంటే అక్కడ గైడ్స్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు ఎక్కడ డీప్ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది ఫ్లో అనేది మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు దిగొచ్చు దాంట్లోకి. ఇది వచ్చేసి మేము ఆగిన ప్లేసు. ఇక్కడ డీప్ అది తక్కువ ఉంటుందని చెప్పారు మాకు గైడ్. సో అందుకని ఇక్కడ ఆగాము మేము. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ అందరినీ రండి దిగుదాము అని చెప్పి పిలుస్తున్నారు. ఇలాంటి ఒక పర్సన్ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఫుల్ వాళ్ళు ఉంటే మన జర్నీ అంతా కూడా ఫుల్ ఫన్ అండ్ మెమరబుల్గా జరుగుతూ ఉంటుంది. మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి పర్సన్ ఉన్నారా? ఇక్కడ కొరాకిల్ రైడ్స్ ఉంటాయి. ఇవి బోట్స్. ఎలా అంటే చిన్న పడవగా ఉంటాయి, లేదా దాన్నే తెప్ప అంటారు, లేదా దొనె అంటారు.
ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఇంకా బ్యాంబోతో తయారు చేస్తారు. కొరైకిల్ రైడ్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అందరికీ. ఈ కొరైకిల్ రైడ్కి పర్ పర్సన్కి 200 ఛార్జ్ చేస్తారు. 150 రూపీస్ అలా మనం బార్గెన్ చేసుకోవచ్చు. 5 మెంబర్స్ అలా ఫిట్ అవ్వచ్చు ఈ పడవలో. ఇంకా కొరైకిల్ రైడ్ చూస్తూ ఆ వ్యూస్ని ఇంకా పక్కన ఉండే రాక్స్ అన్నీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ అయితే హంపి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.